నాన్ వెజ్ ప్రియులారా తస్మాస్ జాగ్రత్త. చికెన్, మటన్, పాయ, బోటి అంటూ లొట్టలేసుకొని తింటున్నారా? అయితే మీ జీవితానికి కాలం చెల్లినట్లే. మీరు తింటుంది నాన్ వెజ్ కాదు, కాలకూట విషం. తిన్నారంటే పాడెక్కాల్సిందే. నగరంలోని ఓ గోదాంలో ఏకంగా 14,000 కిలోల కుళ్ళిన మాంసం పట్టుకున్నారు అధికారులు. సిటీలో వందలాది హోటళ్లు, రెస్టారెంట్స్కు ఇక్కడి నుంచే మాంసం సప్లై అవుతోందట. అంటే మీరు తిన్న మాంసం కూడా ఈ కుళ్ళిపోయిన మాంసమే అయి ఉంటుంది. ఓల్డ్ సిటీ మంగళహాట్ పరిధిలోని A to Z షీప్ అండ్ గోట్ ఆఫల్స్ పేరుతో మాంసం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు అఫ్రోజ్. ఓ గోదాంను అడ్డాగా చేసుకొని పాడైపోయిన, కుళ్ళిపోయిన మాంసాన్ని హోల్సేల్ పేరుతో అమ్ముతున్నాడు. ఈ గోదాంపై హెచ్ఫాస్ట్ అధికారులు, GHMC అధికారులతో కలిసి గోల్కొండ టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు జరిపారు. గోదాంలో ఏకంగా 14,000 కిలోల కుళ్ళిపోయిన మాంసాన్ని గుర్తించారు అంతా. మేక మాంసం, గొర్రె మాంసం ఇందులో ఉన్నాయి. ఇక ఇందులో బోటి, కార్జం, పాయ, కాళ్ళు, తలకాయ, మటన్ ఇలా అన్ని రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి. సంచుల్లో, బకెట్లలో కుప్పలు కుప్పలుగా ఉన్న మాంసాన్ని చూసి అధికారులే షాక్ అయ్యారు. వేల కిలోల మాంసాన్ని వారాల తరబడి నిల్వ ఉంచుతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల మధ్య నుంచి మాంసాన్ని హైదరాబాద్కి దిగుమతి చేసుకుని మంగళహాట్లో అక్రమంగా నిల్వ ఉంచుతున్నాడు అఫ్రోజ్. ఈ మాంసం ఎన్ని వారాలు నిల్వ ఉంచినా కుళ్ళిపోయిన వాసన రాకుండా, గట్టిపడకుండా హానికర కెమికల్స్ని కలుపుతున్నారు. మాంసాన్ని నీటిలో నానబెట్టి కెమికల్స్ కలిపి సంచుల్లో ప్యాక్ చేసి ఫ్రీజర్స్లో స్టోర్ చేస్తున్నారు. ఈ మాంసాన్ని హోల్సేల్ పేరుతో నగరంలోని వందలాది రెస్టారెంట్లు, హోటల్స్కి సప్లై చేస్తున్నారు. కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు చూస్తే మాంసం ఫ్రెష్గా, మెత్తగా కనిపించేలా కెమికల్స్ కలుపుతున్నారు. మాంసం నుంచి ఎర్రగా కారుతుంది రక్తం అని భ్రమపడేలా కనిపిస్తుంది. కానీ అది రక్తం కాదు, హానికర రసాయనాలు. చిన్న చితక వ్యాపారులు కూడా వీటిని ఫ్రెష్ మాంసం అనుకొని కొనుగోలు చేస్తున్నారు. అఫ్రోజ్ నిర్వహిస్తున్న గోదాం నుంచి సిటీలో ఏ షాప్స్కి, హోటల్స్కి, రెస్టారెంట్స్కి మాంసం సరఫరా అవుతుందనే వివరాల్ని సేకరిస్తున్నారు పోలీసులు. వ్యాపారులు కూడా ఇది కుళ్ళిన మాంసం అని తెలిసే కొనుగోలు చేస్తున్నారా అని కూడా ఆరా తీస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. గోదాంను సీజ్ చేసి మాంసాన్ని కాల్చివేశారు అధికారులు. ఒక్క గోదాంలోనే 14,000 కిలోల మాంసం లభ్యమైందంటే నిత్యం ఎన్ని హోటల్స్కు ఈ ప్రమాదకర మాంసం సప్లై అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు బయట ఫుడ్ తినేటప్పుడు, ముఖ్యంగా నాన్ వెజ్ తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.